ఆ రోజు ఆసుపత్రి గదిలో ఒక్కసారిగా చిన్నపిల్ల ఏడుపు వినిపించింది. డాక్టర్ చిరునవ్వుతో అభినందనలు, అమ్మాయి పుట్టింది అని చెప్పగానే బయట వేచి ఉన్న తండ్రి కళ్ళల్లో ఆనందం కన్నీరు అయిపోయింది. అమ్మాయి పుట్టింది కాదు, నా జీవితమే పుట్టింది అని చెప్పి ఆ చిన్న పాపను చేతిలోకి తీసుకున్నాడు ఆ తండ్రి. ఆ పాప చేతి వేళ్లు తండ్రి వేళ్ల మీద పెట్టగానే అతనికి ప్రపంచమంతా తన చేతుల్లోకి వచ్చేసినట్లయింది. పాపకు అనిత అని పేరు పెట్టారు. ఆమె నవ్వు వింటే ఇల్లంతా మారుమోగేది. తండ్రి ఆఫీస్కెళ్లే ముందు పాప నిద్రపోతే వెళ్ళేవాడు కాదు. నా పాప లేచాక నేను స్కూల్కి తీసుకువెళ్తాను అని పట్టుబట్టేవాడు. అనిత చిన్నగా నాన్న అని మొదటిసారి పిలిచిన రోజున అతనికి అది జీవితంలో పెద్ద బహుమతిలాగా అనిపించింది. ఏదైనా తినమంటే తినేది కాదు, కానీ నాన్న తినమన్నా మాత్రం కళ్ళు మూసుకొని తినేది. అమ్మా నాన్న ఆమెను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా పెంచారు. ఏ చిన్న కోరికనైనా వెంటనే నెరవేర్చేవారు. తండ్రి జీతం తక్కువైనా తన కూతురికి కావాల్సింది దొరకకూడదనుకునేవాడు కాదు. స్కూల్కి తీసుకెళ్లడం నుంచి రాత్రి హోంవర్క్ చేయించే వరకు అన్నీ ఆయనే చూసేవాడు. నా కూతురు ఒకరోజు గొప్పదవుతుంది అని ఎప్పుడూ చెప్పేవాడు. ఆ కూతురు పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ తీసుకురాగానే వాళ్ళ ఇల్లు మొత్తం పండుగ మూడ్లో ఉండేది. ఇలా కాలం గడిచింది. పాప పెద్దదయింది. అందంగా తెలివిగా మారింది. ఆమె చదువు పూర్తయ్యే సమయానికి తండ్రి పెళ్లి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ ఆయన ఊహించని దారిలో ఆమె జీవితంలో ఇంకొకరు ప్రవేశించారు. కాలేజీ రోజులలో అనిత చురుకైన అందమైన అమ్మాయి. తను చదువులో టాప్, టీచర్లకి ఫేవరెట్, స్నేహితులందరికీ ఆదర్శం. తల్లిదండ్రులు ఆమెపై ఎంతో గర్వంగా ఉండేవారో చెప్పలేము. ప్రతిరోజు ఆమె బస్సు ఎక్కే ముందు తండ్రి ఆ బస్సు టాప్ దగ్గర కిటికీ దగ్గర నిలబడి జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చెప్తూ ఉండేవాడు. అదే కాలేజీలో కొత్తగా వచ్చిన ఒక అబ్బాయి రాహుల్. మొదట సాధారణంగా పరిచయమైంది వారిద్దరికీ. కానీ రాహుల్ మాటల్లో ఉండే తీయదనం, అతడు చూసే చూపుల్లో ఉన్న ఆకర్షణ, అవి ఆమె మనసులో నెమ్మదిగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. వాళ్ళు కలిసి లైబ్రరీలో చదివేవారు, క్యాంటీన్లో టీ తాగేవారు. తర్వాత ఫ్రెండ్షిప్ నుంచి ప్రేమగా మారిపోయింది అది. ఆ ప్రేమలో అనిత అంతగా మునిగిపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచమే మర్చిపోయింది. రాహుల్కి పెద్దగా చదువు అబ్బలేదు, అంత తెలివి కూడా లేదు. కానీ మాటల్లో మాయ ఉండేది. నీతో ఉంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అనిత అని చెప్పినప్పుడు ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నట్టు అయ్యేది. ఆ ప్రేమకు వయసు తక్కువైనా ఆ భావోద్వేగం మాత్రం ఆమెకు జీవితమంతా కనిపించింది. ఆ తండ్రి నీకు చదువు ముఖ్యమమ్మా అని చెప్పిన ప్రతిసారి ఆమె మనసులో నేను రాహుల్కి దూరం కాను అనే మాట మాత్రమే వినిపించేది. ఒకరోజు రాహుల్ చెప్పాడు, నీ తల్లిదండ్రులు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు అనిత. వాళ్ళు నీకు ఒక పెద్ద గొప్పింటి వ్యక్తిని చూస్తారు, కానీ నాకు అంత స్థాయి లేదు. కాబట్టి మనం ఇప్పుడే వెళ్ళిపోదాం, మన జీవితాన్ని మనమే సృష్టించుకుందాం అన్నాడు. ఆ మాట ఆమె చెవిలో పడగానే ఆమెకు తండ్రి తల్లి ముఖం గుర్తొచ్చిన హృదయం మాత్రం రాహుల్ వైపే లాగింది. రాత్రంతా ఆలోచించి తండ్రి ప్రేమ ఒకవైపు, రాహుల్ ప్రేమ మరోవైపు. కానీ చివరికి హృదయమే గెలిచింది, బుద్ధి ఓడిపోయింది. తర్వాతి ఉదయం ఎవరికి ఏమీ చెప్పకుండా తల్లిదండ్రులు బయటకి వెళ్ళిన వెంటనే రాహుల్ పంపిన మెసేజ్ చూసి బ్యాగ్ సర్దుకుంది. తన చిన్న గదిలో కూర్చొని ఒకసారి చుట్టూ చూసింది. తల్లి ఫోటో, తండ్రి ఇచ్చిన పెన్, చిన్నప్పటి బొమ్మలు అన్నీ చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్న వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు. అలా ఆమె తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా చెప్పకుండా రాహుల్తో కలిసి ఆ పట్టణం వదిలి వెళ్ళిపోయింది. ఆ తండ్రి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపు తాళం వేసి ఉంది. లోపల లేఖ ఒక్కటే ఉంది. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను నా జీవితాన్ని నా చేతులారా సృష్టించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను అని. ఆ లేఖ చదివిన నాన్న ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఆ మాటలు ఆయన గుండెల్లో కత్తిలా దించుకున్నాయి. తల్లి కంటతడి ఆగలేదు. నాన్న మాత్రం నిశ్శబ్దంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆ క్షణం నుంచి వారి ఇంట్లో వెలుగు ఆగిపోయింది. అనిత, రాహుల్ ఇద్దరూ నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న టౌన్కి వెళ్లారు. ఆరంభంలో ఆ జీవితమే వారికి ఒక గొప్ప కలలా అనిపించింది. రూమ్ అద్దెకు తీసుకుని చిన్నగా సెటిల్ అయ్యారు. రాహుల్ ప్రతిరోజు ఇదిగో చూడు, మనం త్వరలోనే పెద్ద బిజినెస్ పెడతాం అని కలలు చూపేవాడు. కానీ ఆ కలలు ఎక్కువ రోజులు నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ రియాలిటీ బయటపడింది. రాహుల్కి జాబ్ లేదు, డబ్బులు కూడా లేవు. వాళ్ళ వద్ద ఉన్న కొంచెం సేవింగ్స్ 2 నెలల్లోనే ముగిశాయి. అనిత మొదట నమ్మకంగా ఉండేది. పర్లేదు రాహుల్, ఏదో పని దొరుకుతుంది, మనం కష్టపడితే సాధించగలం అని. కానీ ఒక్కొక్క రోజు ఇప్పుడు గడిచే కొద్దీ అతని మాటల్లోని నిజం తగ్గిపోతుంది. మాయ మాత్రమే మిగిలి ఉంది. రాహుల్ స్నేహితులతో టైంపాస్ చేస్తూ రాత్రిళ్ళు ఆలస్యంగా ఇంటికి వస్తుండేవాడు. బిజినెస్ గురించి చర్చిస్తున్నాం అని చెప్పేవాడు. కానీ వాస్తవానికి కార్నర్లో కూర్చొని కబుర్లు చెప్పడం మాత్రమే చేసేవాడు. ఇంట్లో కిచెన్లో ఉన్న డబ్బాలో బియ్యం తక్కువైపోయింది. ఒకరోజు అనిత అన్నం వండడానికి బియ్యం తీసేసరికి కింద ఒక
చిన్న బియ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ దృశ్యం చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది. తన తండ్రి ఇచ్చిన సుఖమైన జీవితం ఆమెకు గుర్తుకు వచ్చింది. నా పాప ఆకలిగా ఉండకూడదు అని చెప్పిన ఆయన మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. ఆమె కుర్చీలో కూర్చొని గంటల కొద్దీ ఏడ్చింది. రాహుల్కి కూడా ఇది అర్థమయ్యేది. కానీ అతనికి బాధ కంటే అహంకారమే ఎక్కువ. నువ్వు ఎప్పుడూ నీ తండ్రి తల్లుల గురించి మాత్రమే ఆలోచిస్తావు, నాకంటే వారు గొప్పవారా అని ఒకరోజు కోపంగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అనిత గుండె పగిలిపోయింది. అతను నా తండ్రి రాహుల్, నన్ను ప్రేమించేవాడు, నన్ను అస్సలు కష్టపెట్టేవాడు కాదు అని. అప్పుడు రాహుల్ నవ్వాడు. ఇప్పుడు ఆ నాన్న ఎక్కడున్నాడు? ఇక్కడ మనకు బియ్యం లేకుంటే ఇస్తాడా ఏంటి? అయినా నువ్వేమైనా కట్నం తీసుకొచ్చావా అన్నాడు. ఆ మాటలు ఆమెను బాగా తాకాయి. ఆ రాత్రంతా ఆమె కన్నీళ్లతోనే గడిపింది. తన నిర్ణయం తప్పు అని అర్థమైంది. కానీ వెనక్కి తిరిగి వెళ్లే ధైర్యం ఆమెకు లేదు. తన తప్పుని తల్లిదండ్రులు క్షమిస్తారా అని ఆమె మనసు అడుగుతూనే ఉంది. ఒకరోజు పొరుగింటి ఆంటీ వచ్చి, అమ్మాయి, నీ ముఖం ఎందుకింత మాడిపోయింది అని అడిగింది. అప్పుడు అనిత తడబడుతూ, ఏమీ లేదు ఆంటీ, జస్ట్ కొంచెం అలసట అంది. కానీ ఆ ఆంటీ గమనించింది ఆమె కళ్ళల్లోని బాధను, చేతుల్లోని బలహీనతను. రోజులు గడుస్తున్నాయి, కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దూరంగా ఉన్న ఆ నాన్న తన కూతురు ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక పాత ఫ్రెండ్ ద్వారా ఆమె ఉన్న ప్రదేశం తెలిసింది. అనిత తలుపు తెరిచింది. డోర్మెల్ మోగగానే ఎదురుగా తన నాన్న నిలబడి ఉన్నారు. ఆ క్షణం ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. నాన్న, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అడిగింది. ఏమమ్మా, నిన్ను ఒక్కసారి చూడాలనిపించింది. అల్లుడు నువ్వు ఎలా ఉన్నారు అని స్నేహపూర్వకంగా అడిగారు ఆయన. బాగానే ఉన్నారు నాన్న, బయటకు వెళ్లారు. మీరు కూర్చోండి, నేను నీళ్లు తీసుకొస్తాను అంటూ అనిత త్వరగా లోపలికి వెళ్ళింది. ఆయన చుట్టూ చూశాడు. ఇంట్లో నిశ్శబ్దం. చిన్న చిన్న వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి. తన కూతురు ఇలాంటి చిన్న గదిలో ఉంటుందని ఆయన అస్సలు ఊహించలేకపోయాడు. కొద్దిసేపటికి అనిత చెప్పింది, నాన్న, మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, భోజనం చేయండి అని. ఆ మాట విన్న ఆయన మనసు కదిలిపోయింది. ఆకలి లేకపోయినా ఆమె ప్రేమను దెబ్బతీయకూడదు అనిపించింది అతనికి. సరే అమ్మా, తింటాను అన్నాడు సున్నితంగా. అది విన్న అనిత వంటింట్లోకి వెళ్ళి సరుకుల కోసం వెతకసాగింది. డబ్బాల మూతలు ఒక్కొక్కటిగా తీసింది. బియ్యం డబ్బాలో కేవలం గ్లాసు బియ్యం కూడా మిగలలేదు. పప్పులు లేవు, కూరగాయలు లేవు. ఫ్రిడ్జ్లో కూడా ఖాళీ ట్రే తప్ప ఇంకా ఏమీ లేదు. ఆమె చేతులు ఆగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఆ క్షణం ఆమెకు గుండెల్లో భారంగా అనిపించింది. తన తండ్రికి ఏం తినిపించాలి? ఇంట్లో తినడానికి ఏమీ లేని ఈ పరిస్థితి తల్లిదండ్రులకి తెలియకుండా ఎలా దాచాలి? అలా ఆలోచనలో మునిగిపోయి వంటింట్లో కొంతసేపు అలాగే నిలబడిపోయింది. తన కూతురు ఇంకా రాకపోవడంతో తండ్రి, ఏమిటమ్మా ఇంతసేపు, సహాయం చేయాలా అంటూ వంటింటి వైపుకి నెమ్మదిగా నడిచాడు. లోపలికి అడుగు పెట్టగానే ఆయన ఒళ్ళు ఒక్కచోట ఆగిపోయాయి. బియ్యం డబ్బా ఖాళీగా ఉంది. పప్పు డబ్బా తలలాడుతూ కొత్తగా మెరుస్తూ ఉంది. కూరగాయల బుట్టలో పాడైపోయిన ఉల్లిపాయలు తప్ప ఇంకేమీ లేవు. ఆ దృశ్యం చూసిన క్షణంలో ఆయన హృదయం ఒక్కసారిగా కదిలిపోయింది. తన చేతులు వణికాయి. తన మనసులో మాటగా, ఇంత చిన్న వయసులో నా పాప ఇంత కష్టాలు పడుతోందా అని అనుకున్నాడు. అప్పటికి తన కూతురికి తన యొక్క బాధను తెలియనివ్వలేదు. తక్షణమే నిట్టూర్చి, అమ్మ, నాకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫోన్ వచ్చింది, ఒక అర్ధగంటలో తిరిగి వస్తాను అని అన్నాడు. అనిత ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు నాన్నగారు, మీరు ఇప్పుడే వచ్చారు కదా అని. అమ్మ, చిన్న పని ఉంది, త్వరగా వచ్చేస్తాను అని నవ్వుతూ బయటకి వెళ్ళిపోయాడు. అయితే ఆ నవ్వు వెనుక ఎంతో గాఢమైన బాధ దాగి ఉంది. బయటకి వచ్చాక రోడ్డు పక్కనే ఉన్న చిన్న దుకాణం దగ్గర ఆగాడు. సూటిగా పెద్ద బస్తాలు తీసుకొని అందులో బియ్యం తీసుకున్నాడు. అలాగే పప్పులు, నూనె, ఉప్పు, కూరగాయలు, ఇలా ఇంటికి కావలసిన అన్ని సరుకులు కొనుగోలు చేశాడు. అవన్నీ బస్తాల్లో నింపుతూ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. నా కూతురు అడిగినా నేను తినలేను, కానీ ఆమె ఆకలిగా ఉండకూడదు అని మనసులో అనుకున్నాడు. అరగంటలోని ఆటోలో బస్తాలతో తిరిగి ఆమె ఇంటికి వద్దకు చేరుకున్నాడు. తన కూతురు తలుపు తెరిచింది. ఆశ్చర్యంగా చూసింది. నాన్న, ఇవన్నీ ఏమిటి అన్నాను. ఏమీ లేదమ్మా, నీకు కొంచెం సహాయం అవుతుందని తెచ్చాను. నిన్ను ఇంత చిన్న వయసులో ఇబ్బందులు పడుతూ ఉంటే నేను చూడలేను అన్నాడు కళ్ళల్లో మమకారంతో. అనిత ఒక్కసారిగా తలదించుకుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏమీ మాట్లాడాలో తెలియక సైలెంట్గా కూర్చుంది. తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను ఎంతో తప్పు చేశాను అని ఏడుస్తూ చెప్పింది. ఆయన ఆమె తలపై చేయి వేసి, పర్లేదు తల్లి, బిడ్డలు తప్పు చేస్తుంది, తండ్రి క్షమిస్తాడు, నువ్వు బాగుండడం చాలు అని అన్నాడు.
ఆ రాత్రి ఆయన ఆమెతో కొంతసేపు కూర్చొని చిన్నగా కాస్త భోజనం చేసి మళ్ళీ సైలెంట్గా ఇంటి దారి పట్టాడు. కానీ ఆ రాత్రి నుండి ఆయన మనసులో ఒక నిర్ణయం వచ్చింది. నా కూతురు మళ్ళీ ఎప్పుడు ఈ కష్టాన్ని ఎదుర్కోకూడదు అని. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. మనసులో ఆమె వంటింట్లో చూసిన ఆ ఖాళీ డబ్బాలు, కూతురి ముఖంలో కనిపించిన ఆ ఆందోళన అవే తిరుగుతూనే ఉన్నాయి. దాంతో అతనికి ఒక్క ఆలోచన మాత్రమే ఉంది. నా కూతురు ఆకలిగా ఉండకూడదు. నేను ఏమైనా చేసి ఆమె జీవితాన్ని తిరిగి నిలబెట్టాలి అని. మరుసటి రోజు ఉదయం లేవగానే అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఉన్న చిన్న బంగారపు ఉంగరాన్ని, కొంత డబ్బు కూడబెట్టుకున్న పొదుపును తీసుకుని బ్యాంకుకి వెళ్ళాడు. రాహుల్ అనిత భర్త వద్దకు నేరుగా వెళ్ళడం మంచిది కాదని అనిపించింది. అందుకే మధ్యలో ఉన్న ఒక స్నేహితుడి ద్వారా అతనికి డబ్బు ఇవ్వాలని ప్లాన్ చేశాడు. ఆ స్నేహితుడు పాత పరిచయం ఉన్న వ్యక్తి. అతనితో చెప్పాడు, నాకు తెలిసిన ఒక అబ్బాయి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాడు. అతనికి ఇబ్బందులు లేకుండా కొంత సహాయం చెయ్యి. కానీ ఇది నా పేరుతో కాదు, నీ పేరుతో ఇవ్వాలి అని. అతడికి నేను ఇచ్చినట్లు తెలియకూడదు అని. అప్పుడు ఆ స్నేహితుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఇంతకు ఎవరు ఆ అబ్బాయి అని. అప్పుడు అతడు సైలెంట్గా అన్నాడు, అతడు నా అల్లుడు అని. స్నేహితుడు కాసేపు మౌనంగా చూశాడు. తండ్రి కళ్ళల్లో కనిపించిన ప్రేమను, బాధను, ఆశను గమనించి సరే అని తలూపాడు. సరే, మీరు చెప్పినట్టు చేశాను అని. కొద్ది రోజుల్లోనే రాహుల్కి ఫోన్ వచ్చింది. సార్, మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారని విన్నాము. నేను మీకు తెలిసిన అంకుల్ని. మేము చిన్న ఇన్వెస్ట్మెంట్ ఇవ్వగలము, మీరు ప్రయత్నించండి అని. రాహుల్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. అతనికి ఎవరి నుంచి ఆ సహాయం వచ్చిందో తెలియదు. కానీ ఆ చిన్న సహాయంతో అతని జీవితం మారిపోయింది. తన కృషితో చిన్న ఫుడ్ డెలివరీ సెంటర్ ప్రారంభించాడు. అది బాగా నడిచింది. కొద్ది నెలల్లోనే వారి పరిస్థితి మారిపోయింది. ఇంట్లో బియ్యం, సరుకులు, కూరగాయలు అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అనితకి కూడా జాబ్ వచ్చింది. ఇద్దరు సంతోషంగా ఇప్పుడు జీవించడం మొదలుపెట్టారు. ఒకరోజు 3 నెలల తర్వాత తండ్రి మళ్ళీ వారిని చూడడానికి వెళ్ళాడు. ఇంట్లో అడుగు పెట్టగానే వంటింట్లో కూరగాయల వాసన, చప్పుళ్ళు వినిపించాయి. కూతురు ఆనందంగా నవ్వుతూ కూర్చుంది. నాన్న, ఈసారి మీరు అకస్మాత్తుగా వచ్చారు అంటూ పరిగెత్తి ఆయన చేతులు పట్టుకుంది. ఇంట్లో మార్పు చూసి ఆయన కళ్ళల్లో ఆనందం తలుక్కుమంది. చాలా బాగుందమ్మా, ఇల్లంతా చలాకీగా ఉంది అన్నాడు గర్వంగా. భోజనం అయ్యాక లేచే ముందు ఆయన జేబులో నుంచి 1000 రూపాయలు తీసి, తల్లి, పండుగ రాబోతుంది కదా, నువ్వు డ్రెస్సు కొనుక్కో అని ఇచ్చాడు. అనిత కాస్త మొహమాటంగా, నాన్న, ఇప్పుడు మా పరిస్థితి బాగుంది, మీరు ఎందుకు ఇస్తున్నారు అని అడిగింది. ఆయన కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. బాగానే ఉన్నావు కాబట్టే ఇస్తున్నానమ్మా. ఇంత తక్కువగా అన్నాడు. తండ్రి హృదయానికి కారణం అవసరమా అని మృదువుగా అన్నాడు. ఆ మాట విన్న అనిత ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంది. కానీ ఆమెకు తెలియదు, తన నాన్నే తన జీవితానికి మళ్ళీ వెలుగునిచ్చిన వాడని. ఆ విషయం ఆయన గుండెల్లో రహస్యంగా దాచుకున్నాడు. తన కూతురు సంతోషంగా ఉంటే చాలు, తనకు అంతకంటే పెద్ద ఆనందం అవసరమేమీ లేదు అని. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కళ్ళు తుడుచుకుంటూ అనుకున్నాడు, తండ్రి ప్రేమకు మాటలతో కొలవలేం, అది ఎప్పుడూ పిల్లలలో నీడలా తోడు ఉంటుంది అని. సరే, ఇప్పుడు ఆ తండ్రి స్నేహితుడి ద్వారా రాహుల్కి డబ్బులు ఇచ్చాడు కదా, అయితే ఒకరోజు రాహుల్ తను ఈ విధంగా బిజినెస్ చేసుకోవడానికి కారణమైన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. చాలా థ్యాంక్స్, మీరు నాకు సహాయం చేశారు. ఇదిగోండి వడ్డీతో సహా మీరు ఇచ్చిన పెట్టుబడి అంటూ ఆ డబ్బులు ఆ వ్యక్తికి ఇవ్వబోయాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, రాహుల్, నీకొక నిజం చెప్పాలి. ఇది నేను నీకు చేసిన సహాయం కాదు. మీ మామగారు అంటే అనిత యొక్క నాన్నగారు ఈ డబ్బుని నీకు ఇవ్వమని చెప్పారు. తన కూతురు అల్లుడు సంతోషంగా మంచి భవిష్యత్తుతో ఉండాలి అని వారు మీకు ఈ డబ్బులు ఇవ్వమని ఇచ్చారు అన్నాడు. అప్పుడు రాహుల్ ఎంతో ఆశ్చర్యపోయి అన్నాడు, మా మామయ్య గారు మీ ద్వారా ఎందుకు ఇచ్చారు? తానే మాకు స్వయంగా ఇవ్వవచ్చును కదా అని. అప్పుడు ఆ వ్యక్తి చెప్పారు, నేను అదే ప్రశ్నను అడిగాను. అప్పుడు అతడు చెప్పాడు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. నా కూతురు తనను ప్రేమించిన వాడితో సంతోషంగా ఉంటాను అని అనుకుని వెళ్ళింది. కానీ ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులకు లోనవుతాను అని తను ఊహించలేకపోయింది. ఇప్పుడు నేను ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా బహుశా నా కూతురు నా నుంచి తీసుకోవడానికి మొహమాట పడతారేమో. ఎందుకంటే నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు కదా. తల్లిదండ్రులుగా మేము అండగా లేకున్నా వారంతటా వారు ఉన్నత స్థాయికి ఎదుగుతాము అన్న భావనలోనే వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు నేనే వాళ్ళకు డబ్బులు ఇస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో. అందుకే నువ్వు ఇవ్వు, నీకు మా అల్లుడు తెలుసు కదా, తెలిసిన వ్యక్తిలాగానే ఇవ్వు అన్నాడు. ఈ విషయం నీకు చెప్పొద్దు అన్నాడు. కానీ నేను చెప్పకుండా ఉండలేకపోయాను ఆ మనిషి యొక్క మనసుకి అన్నాడు.
ఆ మాటలు విని రాహుల్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. వెంటనే రాహుల్ తన మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మామయ్య గారి కాళ్ళపై పడి, మమ్మల్ని క్షమించండి మామయ్య గారు, మీరు చేసిన సహాయం మరువలేము. మా తప్పేంటో తెలిసింది. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా, భవిష్యత్తు పైన ఎటువంటి అవగాహన లేకుండా ప్రేమించాము అని పారిపోయి పెళ్లి చేసుకున్నాము. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ఆలోచించలేకపోయాము. మీరు సహాయం చేయబట్టి మేమిప్పుడు ఇలా ఉన్నాం. లేదంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో గొడవలు మొదలయ్యేవి. ఆ గొడవలతో మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం మాకే అర్థం కావడం లేదు. మేము వెళ్ళిపోయాము అని ఎంతో కోపంతో ఉంటారు అనుకున్నాము. కానీ ఆ కోపాన్ని మేము వెళ్ళిపోవడం వలన మీకు కలిగిన అవమానాన్ని, బాధని దిగమింగుకొని మాకు ఇంత సహాయం చేశారు. మేము భవిష్యత్తులో తిరిగి నిలబడడానికి మాకు అండగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అంటూ కన్నీళ్లతో ఆ రాహుల్ చెప్పాడు. తల్లిదండ్రులు మన జీవితానికి నీడలాంటి వారు. మనం చేసిన తప్పు వల్ల ఎంత బాధపడ్డా చివరికి మన మంచికే ఆలోచించేవారు వారు మాత్రమే. తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు మన భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టవచ్చును. ప్రేమలో కాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదంలోనే నిజమైన విజయానికి బాట ఉంటుంది. తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడుతూ వారు ఇచ్చే సలహాలను వినడం నేర్చుకోండి. ఎందుకంటే వారు చెప్పే ప్రతి మాట వెనుక అనుభవం ఉంటుంది. అది మన మంచికై ఉంటుంది. కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.